చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. గత నెల ఎన్నికల సంఘం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ అంటే ఓటర్ల జాబితాను భారీగా సవరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అక్టోబర్ నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ అతిపెద్ద ఎక్సర్సైజ్ ఎన్నికల సంఘం చేపట్టింది. దీనిపైన ప్రతిపక్షాలు తీవ్రమైన అభ్యంతరాలు చెప్తున్నాయి. ఇది కనీసం ఒక 2,93,00,000 మంది ఓటర్లను ఓటర్ జాబితాలో క్వశ్చన్ మార్క్గా మార్చేస్తుంది. ఇది మీకు మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య పెరిగితే బీహార్లో తగ్గిస్తున్నారు అంటూ తీవ్రంగా విమర్శలు చేశాయి. సో దీనిపైన సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు ఇచ్చింది. మేజర్ కంటెన్షన్ ఏంటంటే ఇందులో ఈ ఓటర్గా తాను పౌరుడు అని నిరూపించుకొని ఓటర్గా నమోదు చేసుకోవాలి. అందువల్ల ఓటర్ వెరిఫికేషన్కు 11 డాక్యుమెంట్స్ను దీంట్లో ఏదైనా ఒకటి చూపెట్టాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఉదాహరణకు బర్త్ సర్టిఫికెట్, మెట్రికులేషను, పాస్పోర్టు, హైయర్ ఎడ్యుకేషను ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చింది. సో ఇప్పుడు దీంట్లో ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, అలాగే గతంలో ఉన్న ఓటర్ ఐడి కూడా కాదు. అంటే మీరు లాస్ట్ ఎలక్షన్స్లో ఓటు వేసి ఓటర్ ఐడి మీకున్నా ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా ఓటర్ కాదు. మీరు మళ్ళీ ఓటర్గా నిరూపించుకోవాలంటే ఆ 11 డాక్యుమెంట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి. మీకు రేషన్ కార్డు ఉన్నా ఆధార్ కార్డు ఉన్నా సరిపోదు. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వం అన్నిటికీ ఆధార్ కార్డు అంటుంది. ఓ బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలుకొని ప్రతిదానికి ఆధార్ కార్డు అంటుంది. కానీ ఓటర్గా రిజిస్టర్ కావటానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఆధార్ కార్డు చెల్లదు అంటుంది. ఇది ఎక్కడి న్యాయము? రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఎన్నికల సంఘమే ప్రభుత్వమే ఇస్తుంది. ఓటర్ ఐడి ఎన్నికల సంఘమే ఇస్తుంది. గతంలో ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం అవుతుంది అని పిటిషనర్లు వాదించారు. ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఒకటి, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఆపమని కోరితే అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. భారత రాజ్యాంగం ప్రకారము ఎన్నికల కమిషన్కు మ్యాండేట్ ఉంది. ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘాన్ని. ఎన్నికల సంఘం వాదన ఏంటంటే లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2003లో చేపట్టాం. ఈలోగా మైగ్రేషన్ జరిగింది, వలస వెళ్ళారు చాలామంది, అలాగే మరణాలు సంభవించాయి. మీకు ఈ అర్బనైజేషన్ వల్ల ప్రజలు అటు ఇటు చేంజ్ అయ్యారు. అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా వచ్చారు. వీళ్ళందరూ రావడం, ఇన్ని రకాల మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నికలలో ఓటు వేసే కీలకమైన ప్రక్రియలో ఓటర్ల జాబితా ముఖ్యమైనది కనుక ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు లేటెస్ట్గా చేయాల్సిన అవసరం ఉంది అన్నది ఎన్నికల సంఘం వాదన. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం ఉన్న అధికారాన్ని అంగీకరించింది. ఎందుకంటే ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్కు ఆ సూపరింటెండెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ మీద పూర్తి అధికారం ఉంటుంది. కానీ అదే సమయంలో ఎన్నికల కమిషన్ అనేది ఏంటంటే, ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ద పవర్స్. ఎన్నికల కమిషన్కు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ చేపట్టే అధికారం లేదా ఉంది, దాని గురించి మేము ప్రశ్నించడం లేదు. కానీ ప్రాసెస్ అండ్ టైమింగే ప్రశ్నార్థకము అని అడిగింది. అంటే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి, 2 నెలల్లో ఎన్నికలు ఉండగా 7,90,00,000 ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సాధ్యమవుతుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వచ్చాయి. సుప్రీంకోర్టు అనేది ఏంటంటే, ఇంత హడావుడిగా ఎందుకు చేయాలి, బీహార్ ఎన్నికలతో లింక్ చేసి ఎందుకు చేయాలి ఈ ప్రక్రియ, అసెంబ్లీ ఎన్నికలు 2 నెలల్లో ఉండగా ఈ టైమింగ్ అనేది ప్రశ్నార్థకమని సుప్రీంకోర్టు పేర్కొంది. దాంతోపాటు ప్రాసెస్, మీరు ఇచ్చిన 11 ఐడెంటిటీ కార్డ్స్ ఎగ్జాస్టివ్ కాదు, ఆ 11 లేని వాళ్ళు కూడా ఉంటారు.
అందువల్ల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అంతకు ముందున్న ఎన్నికల ఓటర్ కార్డు, ఐడి కార్డు, ఈ మూడింటిని కూడా ఎలో చేసే విషయాన్ని కన్సిడర్ చేయండి. వాటిని ఎలో చేయాలా లేదా ఎన్నికల సంఘం నిర్ణయం. కానీ ఒకవేళ చేయకపోతే దీనికి కారణాలు కూడా మీరు చెప్పాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ తర్వాత చేపడతారు. ఇప్పటికైతే సుప్రీంకోర్టు అన్నది మేము స్టే విధించము, ఎన్నికల సంఘం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు, కానీ ఎన్నికల సంఘమే ఆలోచించండి. ఆధార్, రేషన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి కార్డ్ ఈ మూడింటిని కూడా ఉంటే, అంటే ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించిన 11 ఐడీలో కాకుండా ఈ 3 ఐడీటీలో ఏదున్నా ఎలో చేయండి, దీన్ని పరిశీలించండి అని సుప్రీంకోర్టు సూచించింది. సో దాంతోపాటు సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, ఒక్కసారి మీరు ఫైనల్గా ఓటర్ జాబితా చేస్తే మళ్ళీ ఆ ప్రక్రియలో మేము ఇన్వాల్వ్ కాలేము. అండ్ దానివల్ల నిజమైన ఓటర్ కూడా అందులో పేరు లేకపోతే తన ఓటు కోల్పోతాడు, డిస్ఎన్ఫ్రాంచైజ్ అవుతాడు అన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. దానికి ఎన్నికల సంఘం చెప్పింది ఏంటంటే, ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టే మీ ముందు పెడతాము, సుప్రీంకోర్టు పరిశీలన తర్వాతనే దాన్ని ఫైనల్ చేస్తాము అని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. సో ఇది సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు. మరి ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు సూచన మేరకు ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డులను కూడా ఆ 11 ఐడెంటిటీస్లో చేరుస్తుందా, చేరకపోతే దానికి కారణాలు ఏమిస్తుంది? ఎన్నికల సంఘమే ఆధార్ కార్డు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? మరి ఆధార్ కార్డును మ్యాండేటరీ చేస్తూ ప్రభుత్వం ప్రతిదానికి ఎందుకంటుంది? ఎన్నికల సంఘమే నమ్మడం లేదు, విశ్వసించడం లేదు ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు అంటే దానికి విలువేంటి అనే క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల చూడాలి ఎన్నికల సంఘం ఏం చేస్తుందని.